జీవితం అనేది ఒట్టి చేతులతో పెట్టుబడి లేకుండా వాడు సంపాదించాడు. ఇది ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆదర్శం కావాలి. సంపాదించాలంటే మనం కట్టెలు కొట్టుకొని అమ్ముకోమని కాదు. అదే ఎదుగుదలకి ఇంట్లో తల్లి తండ్రుల్ని బాధ పెట్టి ఏడిపించి పీడించి వాళ్ళ రక్తం తాగి వాళ్ళను కొట్టి తిట్టి రక్కి పిల్లలే పిచాచులలాగా పీడించడం కాదు. తెలివైన వాడు చేసే పని, లేదంటే తెలివి లేనివాడు ఏం చెయ్యాలి అన్నదానికి ఇదొక నిదర్శనం. వాడు బాగుపడాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయి. అయితే సరే, దీనికి అంతటి పక్కనే పెట్టేస్తే మొదటిగా మనము ఏదైనా సరే గురువుగా ఒక మంత్రం సలహా ఇద్దాం. ప్రతి ఒక్కరికి తెలివి జ్ఞానం ఉంది కాబట్టి దానికి తోడు ప్రతి ఒక్కరు చేయాలనే ఉంటుంది. కాకపోతే వాళ్ళలో ఉన్న నెగిటివ్ వాళ్ళని చెడగొడుతూ ఉంటుంది. ముందు దాన్ని పోగొడితే, ఆ నెగిటివ్ను పోగొడితే మిగతా వాడి జీవితాన్ని వాడు బాగు చేసుకోగలుగుతాడు. అయితే ఇక్కడ కుబేర మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతియో ధన ధాన్య సమృద్ధిమే దేహి దాపయ స్వాహ.